ఒకడంట ఇంజనీరింగ్ తల్లిదండ్రులు చదివించారు. తల్లిదండ్రులు చక్కగా ఇంజనీరింగ్ బెంగళూరులో చేస్తూ ఉన్నాడంట. వివాహమైన 2 పిల్లలు పుట్టారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంకి వచ్చారు. వాళ్ళని పట్టించుకోవట్లేదంట ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తూ. ఒకరోజు ఆ ముసలోళ్ళు చర్చికి వెళ్ళి, నాయన మా కొడుకు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేస్తాం, బెంగళూరులో ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు, వాడు మమ్మల్ని పట్టించుకోలేదు నాయన అని చెప్తే, పాస్టర్ గారు ఇమ్మీడియట్లో ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ కావట్లేదంట. ఆ పాస్టర్ గారు బాగా ఆ వ్యక్తికి పరిచయం, అనుకూలం, లోకల్ పాస్టర్ కాబట్టి అని చెప్పి, సరే మీరంత కష్టపడి అంతగా వాడిని చదివించి ఉద్యోగం తెప్పించి వాడు అక్కడ ఉద్యోగం చేస్తూ నెలకు ఒక 1000 రూపాయలు వేస్తే మీరు బ్రతుకుతారు కదా అని చెప్పి, మీకోసం ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి అతనితో పాటు మరొక సేవకుడు బెంగళూరుకి వెళ్ళి అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళగానే భార్య భర్తలు కూర్చున్నారంట. అయ్యా పాస్టర్ గారు ఎలా వచ్చారండి, చాలా బాగున్నారా? బాగున్నాం అని చెప్తూ ఉంటే, అప్పుడు ఆ ఇంట్లో 2 తెల్ల బొచ్చు కుక్కలు ఉన్నాయంట. 2 తెల్ల బొచ్చు కుక్కలు ఉన్నాయంట. అవి చాలా నిగనిగనిగలాడిపోతున్నాయంట. అప్పుడు ఆ ఇంజనీరింగ్తో పాస్టర్ గారు, లోకల్ పాస్టర్, స్థానిక పాస్టర్ అంటున్నాడు, అయ్యా నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నావు కదా, మీ నాన్న మీ అమ్మ వాళ్ళు కష్టపడలేకపోతున్నారు, వాళ్ళ కనీసం నెలకు ఒక 1000 రూపాయలైనా నువ్వు సహాయం చేయొచ్చు కదా అంటే, నాకే సరిపోవట్లేదు, ఇదిగో ఈ కుక్క పిల్లకు 3000, ఇదిగో ఆ కుక్క పిల్లకు 4000 రూపాయలు, ఇదిగో నా సంపద అంతా కూడా నెలకొచ్చేసరికి 1 రూపాయి కూడా మిగలట్లేదు అంటే, పాస్టర్ గారు అన్నారంట, ఏంటేంటి ఈ కుక్క పిల్లకు 4000, ఆ కుక్క పిల్లకు 3000 అంటే, అన్నాడంట పాస్టర్ గారు, ఒక కుక్క పిల్లకు తగ్గించుకోనైనా, కుక్క పిల్లలు నా తల్లిదండ్రులు అనుకోనైనా నెలకు 1 రూపాయలు వెయ్యి అంటే, హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, హోమ్ డిపార్ట్మెంట్ ఎవరు? భార్య. హోమ్ డిపార్ట్మెంట్ ఆమె. ఆ డిపార్ట్మెంట్ నుంచి కిచెన్లో ఉండి శొంగు చుట్టుకొని, ఏంటయ్యా పాస్టర్ గారు ఇన్ని రోజులకు వచ్చారని చెప్పి, ఏం బలం మాట్లాడుతున్నారు, ఉద్యోగము మా అత్త మామ వాళ్ళు ఇచ్చినారా, మా వాయన కష్టపడకపోతే ఏం చేస్తాడు, మా వాయన ఇప్పుడు కష్టపడి ఉదయం 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తూ కష్టపడుతున్నారు, అందుకోసం నెల జీతం వస్తుంది, ఉద్యోగాన్ని పోకపోతే జీతం వస్తుందా ఏమన్నా, మాకే సరిపోవట్లేదు, నువ్వేం పాస్టర్ అయ్యా, నువ్వు పంచాయతీ చేసేవాడివా పాస్టర్ పని చేసేవాడివా అనిందంట. ఆ పాస్టర్ గారు గమ్మునున్నాడంట. పక్కలున్న పాస్టర్కు భయం వేస్తూ ఉందంట. మౌనంగా ఉన్నాడు, ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతుందని చెప్పి. ఆ పాస్టర్ గారిని వెంట పెట్టుకొని పోయాడు. కాము కూర్చున్నాడు, ఏమనట్లేదు, కాము కూర్చున్నాడు. అతడేమో అవమానపరచబడ్డాడు అని చెప్పి ఆ మాట అన్న తర్వాత పాస్టర్ గారు కూడా సరే దేవుడు చూసుకుంటాలే అని చెప్పి మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఈలోగానే బయట నుంచి భోజనం చెప్పాడు ఫోన్లో మనోడు. భోజనం చేద్దురాండి సార్ అని చెప్పి డైనింగ్ టేబుల్లో భోజనం చేస్తూ ఉంటే భార్య భోజనం వడ్డిస్తూ ఉందంట. భార్యను భర్తను అరిచాడు కదా స్థానిక పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారికి ఒక ముక్క వేస్తుందంట. అరవకుండగా మౌనంగా ఉన్నాడు కదా, ఆ పాస్టర్ గారికి 4-5 ముక్కలు వేస్తుందంట. అర్థమవుతుందా? 4-5 ముక్కలు వేస్తుందంట. మనోడు ప్లేట్కి వెళ్ళి చూస్తూ ఉన్నాడు, ఏంట్రా తేడా వచ్చేసింది, ఓహో నేను ఉన్నది ఉన్నట్టంటే ఇలా ఉంటుందిరా అని చెప్పి ఆ పాస్టర్ గారు పాపం బాధపడుతూ ఆ చికెన్ ముక్కలు తినాలి, మటన్ ముక్కలు తినాలి అనుకుంటున్నాడు. కానీ ఆవిడేమో కోపంతో, హోమ్ డిపార్ట్మెంట్ కదా ఆమె చేతిలో ఉంటుంది, ఏంది ఆమె చేతిలో ఉంటుంది, ఏంది ఉంటుందమ్మా,
ముక్కలు ఎవరికి ఎక్కువ వేయాలా, ముక్కలు ఎవరికి తక్కువ వేయాలా? అవునా కదా? ఈ పాస్టర్ గారు ఏమో అమ్మా వద్దమ్మా చాలమ్మా అంటున్నాడంట. ఆమంటదంట, అయ్యా పాస్టర్ గారు అచ్చం నిన్ను చూస్తుంటే యేసు ప్రభువుని చూసినట్టుందయ్యా, నీలా ఉండాలి పాస్టర్ గారు అంటే అంటుందంట ఆవిడే. ఎందుకని? ఆమె ఏమనలేదు. ఆ పాస్టర్ గారు మౌనంగా ఉన్నాడంట. ఈ పాస్టర్ గారు గద్దించి బుద్ధి చెప్పి ఆ వృద్ధులకు ఏదైనా సహాయం చేస్తామని చెప్తే చెడ్డోడైపోయాడు. కనీసం తినడానికి కూడా సరిగ్గా కడుపు నిండా తిండి పెట్టని వాడైపోయాడు. ఆ పాస్టర్ గారు, అవునమ్మా నన్ను ఏడ అంటుకుంటుందో అని చెప్పి ఆయన ఏం మాట్లాడట్లేదంట. నన్ను ఏడ ముట్టుకుంటే ఈమె ఫైర్ అయిపోయి అంటుకుంటుందో బాబు అని చెప్పి ముందే నా మాదిరి ఒక్కసారి మాట్లాడితే నాన్ స్టాప్ వేసేవాడంట అని చెప్పి మాటలు రానోని మాదిరి ఉన్నాడంట అని చెప్పి ఇంకా షింక్ దగ్గరికి వెళ్ళి వాష్ చేసుకొని ఆమె అంటుందంట, అయ్యా పాస్టర్ గారు నిన్ను చూస్తూ ఉంటే నా సమస్య నీతో చెప్పుకుంటే నాకు విడుదల కలుగుతుందని నా ఆత్మ చెప్తుంది అని ఆమె అంటుంటే, పర్వాలేదమ్మా చెప్పు ప్రార్థన చేద్దాం అని అంటున్నాడంట. అప్పుడు ఆమె అంటుందంట, ఏమీ లేదయ్యా పాస్టర్ గారు, నాకు 42 సంవత్సరాలు నేను రోజుకు 40 ట్యాబ్లెట్ తింటాను. ఏమంటమ్మా? నాకు 42 సంవత్సరాలు రోజుకు 40 ట్యాబ్లెట్ తింటున్నానయ్యా. ఇదిగో ప్రతి అంగళం నొప్పి, ప్రతి అంగళం సమస్యతో నేను బాధపడుతున్నాను. ఇదిగో ఏ హాస్పిటల్లో లేని రోగాలన్నీ నా శరీరంలో ఉన్నాయి అని చెప్తుందంట. అప్పుడు పాస్టర్ గారు అడిగింది కదా, అమ్మా నీకు మేలు కలగాలంటే ఏం అక్కర్లేదమ్మా, 2 నియమాలు, 2 పథ్యం కనుక నువ్వు ఉంటే చేస్తే బంద్ అయిపోతుంది మొత్తం అన్నాడంట. ఏంటయ్యా మాంసం ఎన్ని రోజులు తినకూడదు, కాకరకాయ ఎన్ని రోజులు తినకూడదు, చికెన్ ఎన్ని రోజులు తినకూడదు? అమ్మా తల్లి మాంసం కాదు, చికెన్ కాదు, కాకరకాయ, కోడి కూర కాదమ్మా అన్నాడంట. మరి ఏంటయ్యా? ఏం లేదమ్మా, నీకు మేలు కలగాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని. ఎక్కడుందమ్మా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. ఆ మాట పాస్టర్ గారు చెప్పేసరికి, అవునయ్యా ఇదిగో నీకున్న జబ్బు పోవాలంటే, నీకు మేలు కలగాలంటే వృద్ధాప్యములో ఉన్నటువంటి వాళ్ళకి నెలకు మీ భర్త ఆధ్వర్యంలో 1000 రూపాయలు పంపిస్తే నీకు 42 సంవత్సరాలు ఉన్నాయి కదా, 40 ట్యాబ్లెట్ తింటా అంటున్నావు కదా, ఒక్క ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు తల్లి అని బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడంట. అప్పటి నుంచి ఇవ్వడం ప్రారంభించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు భార్య ఎంత మంచి భార్య. నిజంగా భార్య స్థానములో ఎవరుండాలంటే తల్లిలాగా ఉండాలి. భార్య తల్లిలాగా ఉండాలి, భర్త తండ్రిలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ కుటుంబం ఎలా ఉంటుందనంటే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె. నిజంగా 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదములన్నీ ఆ దంపతులకు దేవుడు ఆశీర్వదిస్తాడు.